భారతదేశ ప్రజలకు చెప్పాల్సిన విషయం ఏంటంటే స్త్రీ శక్తికి అవమానం. మన దగ్గర ఏంటంటే కాళికామాత చిత్రపటాన్ని పెట్టేసి దానికి ఊరి తీసినట్టుగా పెట్టడం అనేది సాక్షాత్తు జగన్మాత పార్వతీమాతకి అవమానం జరిగినట్టే. ఇలాంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపేక్షించబోను. ఎంత పెద్ద ఎత్తున కూడా ఎవరు వచ్చినా కూడా ఒక సంస్థలో ఒక చిత్రాన్ని ఆ విధంగా కాళికామాత యొక్క పటాన్ని పెట్టినందుకు అమెజాన్ అంటే అదొక వ్యాపార సంస్థ. దాంట్లో మనం అందరము చాలామంది చాలా విధాలుగా వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. అలాంటి సంస్థ ఒక భారతదేశంలో వాడైతే అలాంటి ఒక కాళికామాత యొక్క చిత్రపటాన్ని అంగీకరించేవాడా, ఈ విషయం తెలుసుకోవాల్సిన విషయం. రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా ముమ్మాటికి వేరే దేశస్థుడు కాబట్టి మన సంప్రదాయం శ్రీరాముడి ఆలయం కట్టిన తర్వాత జై శ్రీరామ్ అనుకుంటూ ఊరూర తిరుగుతున్న సాధు సత్పురుషులు మరియు మహాకుంభమేళ జరిగిన తర్వాత మన హైందవత్వం మీద చాలా పట్టుత్వం పెరిగిందని నాకు చాలామంది గతంలో చాలా వీడియోలలో కూడా చెప్పడం జరిగింది. దానికి రుజువులు కూడా ఉన్నాయి. అలాంటి సమక్షంలో మనలో ఉన్న ఐక్యతని, మనలో ఉన్న హిందుత్వాన్ని, ఈ బంధుత్వాన్ని ఖచ్చితంగా పెకిలిచ్చే ప్రయత్నం జరుగుతుందనే చెప్పవచ్చు ఆ చిత్రాన్ని చూసి.